బిడ్డలారా, ఈ దినము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:55 వచనాన్ని ధ్యానిద్దాం. ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రపంచమంతా కూడా దేని విషయంలో భయము కలిగి ఉంటుందో, ప్రతి ఒక్కరూ, పేదవారు గొప్పవారు అందరూ కూడా మరణమునకు భయము కలిగి ఉంటారు. మరణము ప్రతి ఒక్కరిని మృంగివేస్తూ ఉన్నది. అయితే యేసు ప్రభు ప్రపంచము భయపడుతున్న ఆ మరణమును ఆయన మరణము ద్వారా జయించినాడు. దేవుని బిడ్డలారా, పాప ప్రాయశ్చిత్తం చేయుటకు యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించి 3వ దినము తిరిగి లేచినాడు. ఈ దినము ప్రపంచమంతా కూడా పునరుత్థాన దినముగా మరి జరుపుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరణమును జయించి లేచిన దేవుడు ఆయన్నే. మరణపు ముళ్ళును విరిచిన వాడు ఆయన్నే. ఇక ఎవరికి భయము లేకుండా ప్రతి ఒక్కరికి, అంటే తనను నమ్మిన వారికి ఒక నిరీక్షణను అనుగ్రహించిన దేవుడు. ఆ నిరీక్షణ ఏంటంటే, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను తిరిగి లేస్తారు. తిరిగి లేచి మరెన్నడూను చనిపోరు, సదాకాలము దేవునితో కూడా ఉంటారు. మరణము భయంకరమైనది. ఆ మరణమునుకున్న బలము పాపము. ఆ పాపపు ముళ్ళును విరిచినాడు. సిలువలో ఆయన ఆ పాపపు ముళ్ళును విరిచినాడు. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలం ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రమును దేవుడు పూర్తిగా నెరవేర్చి, ధర్మశాస్త్రమును సిలువలో పూర్తిగా పులి స్టాప్ పెట్టి, ఆయన నమ్మిన వారికి మరణించకుండా నిత్య జీవము అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.